విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. జనవరి 26 కుంభరాశి వాళ్ళకి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి వీడియోలో చూద్దాం. కుంభరాశి అనగానే ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, అలాగే పూర్వభద్ర 1-2-3 పాదాల వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. మరి మీ పేరు కనుక గు, గే, గో, సా, సి, సు, సే, సో, దా అనే అక్షరాలతో కనుక మొదలైతే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మీరు చేసే ప్రతి నిర్ణయం కూడా తార్కికంగా, ఆత్మనిర్భయంతో, గంభీరతతో ఉంటుంది. మరి కుంభరాశి వాళ్ళు భవిష్యత్ ఆలోచనలు, ఆధునిక దృష్టితో ముందుకు సాగేవాళ్ళు. మరి ఈ లక్షణం మరింత వెలుగులోకి వస్తుంది. శని కుంభరాశిలోనే సొంత రాశిలో ఉన్నాడు కాబట్టి శని స్వరాశి స్థితి అంటే క్రమశిక్షణ, స్థిరత్వం, అలాగే కఠినమైనటువంటి కృషి ద్వారా ఎదుగుదల. అయితే కొంత మానసిక ఒత్తిడి, ఒంటరితనం, బాధ్యతల భారం ఉంటుంది. మరి కుజుడు తరచుగా మీ 4వ, 7వ, 10వ, 11వ స్థానాల్లో సంచరిస్తున్నాడు. మరి ఇది గృహ సంబంధాలు కానీ, వృత్తి కానీ, భాగస్వామ్యాలని కానీ, సంపాదన పైన కానీ గణనీయమైనటువంటి ప్రభావం చూపిస్తుంది. మరి కుంభరాశి వారికి జనవరి నెల శాంతి, స్థిరత్వం, ఆత్మ పరిశీలనతో ప్రారంభమవుతుంది. శని కుంభరాశిలో స్థిరంగా ఉండడం వల్ల మీరు తీసుకునే ప్రతి అడుగు కూడా అర్థవంతంగా మారుతుంది. గురువు మిథునంలో ఉండడం వల్ల మీ ఆలోచనలకి కొత్త దారులు, కొత్త అవకాశాలని తెరుచుకుంటాయి. రాహు మేషంలో సంచారం చేయడంతో కొంత త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే మీకు సహజమైనటువంటి ధైర్యం వాటిని సులభంగా ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. మరి కుంభరాశి వారికి జనవరి మాసంలో కెరీర్, అలాగే వృత్తి విషయంలో బృహస్పతి 5వ ఇంట్లో ఉండడం వలన ఒక సృజనాత్మక, ఉత్సాహభరితమైనటువంటి దశ కనిపిస్తుంది. ఈ సమయంలో మీకు చేపడుతున్న ప్రతి పనిలో కూడా విజయవంతం కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తుల కోసం ఇది చక్కటి ఎదుగుదలని, ప్రగతిని, గుర్తింపుని ఇచ్చేటువంటి సమయం. మీ ప్రతిభను అధికారులు కానీ, సహచరులు కానీ సానుకూలంగా స్పందిస్తారు. సాఫ్ట్వేర్ కానీ, మార్కెటింగ్ కానీ, రీసెర్చ్, మీడియా రంగాల్లో ఉన్న వాళ్ళకి అదృష్టం ప్రత్యేకంగా బలంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు, రీసెర్చ్ ఐడియాస్, క్రియేటివ్ పనులు ఇవన్నీ కూడా మీ సృజనాత్మకతను పెంచే విధంగా ఉంటాయి. మరి ఈ సమయంలో మీరు చూపే పట్టుదల, వినూత్నత, నిబద్ధత వృత్తి రంగంలో మీకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకొస్తాయి. మరి కుంభరాశి వారికి జనవరి మాసంలో ఆర్థిక ఫలితాలు చాలా సానుకూలత, సావధానత కలిగి ఉంటాయి. శని 2వ ఇంట్లో స్థిరంగా ఉండడం, మొత్తం సంవత్సరం అంతా కూడా శని ఒకే స్థానంలో స్థిరంగా ఉండడం, సంవత్సరం అంతా కూడా ఆదాయం, వ్యయం మధ్య సమతుల్యత, అలాగే జాగ్రత్త చెప్పకపోతే కనుక ఆర్థిక విషయాల్లో అనవసరమైనటువంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కొంచెం ప్రతి ఖర్చు కూడా జాగ్రత్తగా నిర్వహించాలి. మరి బృహస్పతి 5వ ఇంట్లో ఉండడం వల్ల పెట్టుబడులు, ట్రేడింగ్, పిల్లల సంబంధిత విషయాలు లాభాలు పొందే అవకాశం. చిన్న చిన్న పెట్టుబడులు కూడా ఈ సమయంలో మంచి లాభాలను ఇస్తాయి. మీరు శ్రద్ధగా పరిశీలిస్తే కనుక ఆర్థిక అవకాశాలు అన్ని సంతృప్తికరమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్లలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆ ప్రయాసాలు నిజంగా లాభాలు తేవడానికి దోహదపడతాయో గమనించి చేయండి. అలాగే పిల్లల ద్వారా వచ్చేటువంటి అదనపు ఆదాయం, ప్రతిభ మీకు చక్కటి సంతోషాన్ని ఇస్తుంది. 2026 జనవరి మాసంలో కుంభరాశి వాళ్ళకి వివాహం కానీ, సంబంధాల పరంగా కానీ బృహస్పతి 5వ ఇంట్లో స్థిరంగా ఉండడం వలన ప్రేమ సంబంధాలు బలపడే అవకాశం ఉంది. అట్లే భావోద్వేగపరమైనటువంటి అవగాహన పెరుగుతుంది. యువకులు, యువతులు ఇద్దరూ కూడా ఒకరినొకరు మద్దతు చూపడం, సంబంధాలని దృఢం చేసుకోవడం జరుగుతుంది. కొత్త పరిచయాలన్నీ కూడా సానుకూలంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో వచ్చినటువంటి అపార్థాలు, అనుమానాలు సులభంగా మీకు పరిష్కరించబడతాయి కాబట్టి ఈ కాలాన్ని మీరు సానుకూలంగా ఉపయోగించుకోవచ్చు. మరి కుంభరాశి వారికి 2026 జనవరి మాసంలో ఇటు సినీ రంగం కానీ, కళారంగం కానీ, సృజనాత్మకతతో కూడినటువంటి అన్ని రంగాల్లో కూడా శ్రద్ధ, గుర్తింపు కలిగించేటువంటి అవకాశం. మొదట గురువు మిథునం నుండి మే తర్వాత కర్కాటకంలోకి వస్తాడు. మరి అప్పటి వరకు కూడా మిథునంలోనే ఉంటాడు కాబట్టి సినిమాలు, సంగీతం, నృత్యం, డిజైన్, స్టేజ్ ఆర్ట్స్ ఇలాంటి వాటన్నిటిలో కూడా కొత్త అవకాశాలు, కొత్త ఆలోచనలు, కొత్త పరిచయాలు, మొత్తం కొత్త కళలు, కొత్త ఐడియాలు, కొత్త ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా వినూత్నంగా రూపకల్పన చేసుకుంటాయి. శని స్వరాశి ప్రభావంతో క్రమశిక్షణ, పట్టుదల, విధేయతతో ఉంటారు. కళాకారులు, డైరెక్టర్లు, రచయితలు, ఇతర కళారంగాల్లో ఉండే అందరికి కూడా శ్రమ, కష్టపడి చేసిన పనికి గుర్తింపు పొందేటువంటి అవకాశం ఉంటుంది.
ఇది ప్రోత్సాహాలను ఇచ్చేటువంటి కాలం. మరి ఈ నెలలో ప్రణాళికలు, స్క్రిప్ట్లు, సంగీత నిర్మాణం మొదలైన అన్నిటిపైన కూడా ఎక్కువ దృష్టి పెట్టండి. ప్రాజెక్ట్ని సక్రమంగా రూపొందించుకోగలుగుతారు. ప్రధానంగా ఇది ప్రణాళిక దశ అని చెప్పొచ్చు. మరి ప్రాజెక్ట్ స్కోప్ని నిర్ణయించడం, అనవసరమైనటువంటి వాటిని పక్కన పెట్టేసి అవసరమైనటువంటి సాధన అభ్యాసం చేసుకోవడం చాలా ముఖ్యం. మీడియా రీచ్ పెరుగుతుంది, ప్రేక్షకుల గుర్తింపు లభిస్తుంది. విదేశీ స్టేజ్లు కానీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ద్వారా అంతర్జాతీయ గుర్తింపు పొందే అవకాశం ఉంటుంది. అయితే ప్రతి కొత్త ఒప్పందం చేసేటప్పుడు లీగల్ క్లాజులు ఏవైతే ఉన్నాయో, షరతులు, రాయితీలు, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. అలాగే మరి కుంభరాశి విద్యార్థుల్ని చూస్తే విద్యారంగంలో చాలా ప్రతిఫలకరమైనగా ఉంటుందని చెప్పొచ్చు. గురు కర్కాటక రాశిలోకి వెళ్ళడానికంటే ముందు ఇక్కడ మిథున రాశిలో ఉంటాడు. అయితే ఇక్కడ విజయము, ఆత్మవిశ్వాసము లభిస్తుంది. ఈ ప్రభావం వల్ల ఏంటంటే చక్కటి అధ్యయనం పైన దృష్టి పెట్టగలుగుతారు, కొత్త విషయాలను త్వరగా గ్రహించగలుగుతారు. సృజనాత్మకత ఆలోచనలు వికసింపజేసే విధంగా ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వాళ్ళకి గురు శుభదృష్టి ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో క్రమశిక్షణ, సమయపాలన, ధ్యానం ద్వారా మీ సాధన చేసినటువంటి ప్రతి పని కూడా ప్రత్యక్ష ఫలితాలను ఇస్తుంది. స్కాలర్షిప్స్, ఇంటర్వ్యూ అవకాశాలు, ప్రొఫెషనల్ పరిచయాలు ఇవన్నీ పొందుతారు. టెక్నికల్, ఇంజనీరింగ్, సైంటిఫిక్, మేనేజ్మెంట్ రంగాలు ఇలాంటి అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకు కూడా ప్రత్యేకమైనటువంటి ఫలితాలు సాధ్యమవుతాయి. విదేశీ విద్యా అవకాశాలు కూడా బలంగా ఉంటాయి. విదేశీ స్థాయిలో చదవడం, ఎగ్జిక్యూషన్లో మార్గదర్శకత్వం పొందడం, ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్, కోర్సులు, స్టడీ ఎక్స్చేంజ్లు ఇవన్నీ కూడా ఈ సమయంలో మీ విద్యా ప్రయాణాన్ని సుసాధ్యం చేస్తాయని చెప్పొచ్చు, చాలా ఫలవంతంగా మారుస్తాయి. మరి జనవరి నెలలో కుంభరాశి వాళ్ళకి చదువులో దృష్టి, నోట్స్ తయారీ, అధ్యాపకుల సూచనలపైన అవగాహన ఇవన్నీ కూడా చాలా పెద్ద ఫలితాలను ఇస్తాయని చెప్పొచ్చు. మరి కుంభరాశి వారి గృహము, ఆస్తి, వాహన సంబంధ విషయాల్ని గమనిస్తే మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. కుటుంబంలో పెద్దవారి ఆరోగ్యం పైన ప్రత్యేక శ్రద్ధ అవసరం. వారి ఆరోగ్యం, సౌకర్యం, మనసులో ప్రశాంతత ఇవన్నీ కూడా కుటుంబ శాంతిని సమతుల్యపరిచే విధంగా ఉంటాయి. అవసరమైతే వైద్య పరీక్షలు, సరైన జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమైనది. ఇక ఇల్లు, భూమి, వాహనం కొనుగోలు ఇలాంటి విషయాల్లో చూస్తే ప్రారంభం నుంచి కూడా మంచి యోగం ఉంటుంది. కొత్త ఇల్లు కొనుగోలు కానీ, ఇంటి పునరుద్ధరణ కానీ, వాహనం కానీ, వాస్తు పరిష్కారం కానీ ఇవన్నీ కూడా ఈ సమయంలో సానుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. కుంభరాశి వారికి రాజకీయ రంగంలో సానుకూలమైనటువంటి పరిణామాలు చూపిస్తుంది. శని కుంభరాశిలో స్థిరంగా ఉండడం వలన ప్రజాసేవ దృక్పథం, సామాజిక బాధ్యత అనేది పెరుగుతుంది. ప్రజల సమస్యల్ని గమనించడం, వాళ్ళ వేదనని అర్థం చేసుకోవడము, సత్సమాజానికి ఉపయోగకరమైనటువంటి విధానాలు రూపొందించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కుంభరాశిలో వ్యక్తులకు ప్రజల ముందుకు తీసుకెళ్లేటువంటి దోహదం చేస్తుంది. వ్యాపారస్తుల్ని గమనించినట్టయితే చిన్న పెద్ద వ్యాపారస్తులందరికీ కూడా చక్కటి ప్రగతి, లాభం ఉంటుంది. శని స్వరాశి మరియు గురు కర్కాటక ప్రవేశం, వ్యాపార విస్తరణ అనేది జరుగుతుంది. పెట్టుబడులు బలపరచడానికి ఇది ఎంతో దోహదపడుతుంది. రుణాలు తీసుకున్న వాళ్ళకి తిరిగి చెల్లించగల సామర్థ్యం వస్తుంది. ఆర్థిక భారం తగ్గడం, ఫలితాలు సానుకూలంగా రావడం ఇవన్నీ కూడా వ్యాపారవేత్తలకు ప్రోత్సాహకంగా ఉంటాయి. మరి కుంభరాశి వారికి వైద్య రంగంలో సానుకూలమైనటువంటి ప్రోత్సాహకరంగా ఉండేటువంటి సందర్భం ఉంది. వైద్య వ్యాపార రంగంలో పనిచేసే వాళ్ళకి కూడా ఇది విస్తరణ, ప్రగతి సాధన కాలం అని చెప్పొచ్చు. హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్ సెంటర్స్, ప్రైవేట్ క్లినిక్స్ వంటి వ్యాపారాలు ఈ సమయంలో సృష్టిస్తారు. రీసెర్చ్ రంగంలో ఉన్న వాళ్ళకి అంతర్జాతీయంగా గుర్తింపు లభిస్తుంది. కొత్త టెక్నాలజీ, మెడికల్ ఇన్ఫర్మేషన్స్, ప్రాజెక్టులు ఇవన్నీ కూడా ఈ సమయంలో చాలా సానుకూలంగా ఉంటాయని చెప్పచ్చు. భార్యాభర్తల సంబంధాలు కూడా మెరుగవుతాయి. ఒక స్థిరత్వము, భరోసా అనేది ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల సమన్వయంతో ప్రేమ, విశ్వాసము మెరుగుపడుతుంది. కుంభరాశి వారికి పిల్లల్లో చదువులో ప్రతిభ, ప్రతిఫలాలు స్పష్టంగా కనిపిస్తాయి. క్రీడల్లో పాల్గొనే పిల్లలు విజయాలను సాధించి పేరును, గుర్తింపును కుటుంబానికి అందిస్తారు. ఇవన్నీ కూడా పిల్లల విజయానికి దోహదం అవుతాయి. పెద్దవారి ఆరోగ్యం, సౌకర్యవంతమైనటువంటి ప్రత్యేక శ్రద్ధ అవసరం. పెద్దవారి ఆరోగ్య పరిస్థితుల్ని జాగ్రత్తగా పరిశీలించడం వలన అవసరమైతే ఆరోగ్యము బలంగా ఉండడం కోసం కుటుంబంలో అందరూ కలిసి పనిచేస్తారు. కుటుంబంలో పాత విభేదాలు, అనవసరమైనటువంటి తర్కాలు తగ్గే అవకాశం ఉంది. పరస్పర అవగాహనతో, ఓపికతో, ప్రేమభావంతో ముందుకెళ్తారు. పిల్లలు ఒకరినొకరు మద్దతునిచ్చుకుంటారు. కుంభరాశి వారికి ప్రేమ జీవితం చాలా సానుకూలంగా, ఆశాజనకంగా ఉంటుంది. జనవరి నెలలో చిన్న చిన్న అపార్థాలు, మాటల వల్ల ఇబ్బంది ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కానీ
ఈ సమయంలో ఓపిక, పరస్పర అవగాహనతో మృదువైన మాటలు మాట్లాడడం ద్వారా బంధాల్ని నిలబెట్టుకోగలుగుతారు. బలం పెరుగుతుంది. పరస్పరం నమ్మకంతో ముందుకెళ్తారు. మరి వ్యక్తిగత జీవితాన్ని గమనించినట్టయితే కుంభరాశి వాళ్ళకి మానసిక, ఆధ్యాత్మిక పరంగా చాలా ముఖ్యమైనటువంటి మాసం. శని స్వరాశి వలన ఆత్మ పరిశీలన, త్యాగము, తాత్విక దృష్టి పెరుగుతుంది. మరి స్థిరత్వము, ఆత్మ నిర్ధారణ పెంచుకుంటారు. కొన్ని సందర్భాల్లో ఒంటరితనం అనిపించినప్పటికీ అది మీ ఆత్మవృద్ధికి లోతైనటువంటి ఆలోచనలకు దారితీసే అవకాశం ఉంటుంది. మరి మెకానికల్, టెక్నికల్ ఉద్యోగస్తులు చూస్తే కుంభరాశి వారికి మెకానికల్గా, టెక్నికల్గా రంగాల్లో పనిచేసే వాళ్ళకి ప్రగతి లాభదాయకంగా ఉంటుంది. శని ప్రభావం వలన కృషి, పట్టుదల, నైపుణ్యాన్ని పెంచుకుంటారు. అయితే ఈ ప్రభావం వల్ల మెకానిక్ కానీ, ఎలక్ట్రీషియన్స్ కానీ, టెక్నీషియన్స్ కానీ తమ పనిలో పద్ధతి, నైపుణ్యం పెంపొందించుకుంటారు. మంచి కాంట్రాక్ట్లు, ప్రాజెక్టులు, ఆర్డర్స్ పొందగలుగుతారు. కానీ జాగ్రత్తగా ఉండడం అవసరం. సహచరులతో అపార్థాలు, మాటల వ్యవహారాలు, చిన్న గొడవలు పనిలో ఆటంకాలు కలిగించవచ్చు. పరస్పర అవగాహన, మృదువైన మాటలు, సహకారం ద్వారా మీ సమస్యల్ని సానుకూలంగా పరిష్కరించుకోగలుగుతారు. మరి ప్రైవేట్ ఉద్యోగస్తులు కుంభరాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మొదటి నెల 2 వారాలు కూడా కొంచెం ఒత్తిడి, పని భారం ఎక్కువ ఉండడం. ఆ తర్వాత క్రమశిక్షణతో, ధైర్యంతో, సహనంతో వ్యవహరించి చక్కటి ఫలితాలు అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగుల్ని గమనించినట్టయితే సానుకూల పరిణామాలు ఉంటాయి. శని స్వరాశి ప్రభావం వలన పట్టుదలతో, వృత్తిపరంగా నిబద్ధత కలిగి చక్కటి పనితనం కనబరుస్తారు. గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల అండదండలు, అలాగే కొత్త బాధ్యతలు, ట్రాన్స్ఫర్, సూపర్విజన్ స్థాయి అవకాశాలు ఇవన్నీ కూడా, అలాగే ప్రత్యేక ప్రాజెక్టులు కానీ, ప్రాజెక్ట్ లీడర్షిప్స్ కానీ, అదనపు బాధ్యతల్ని కానీ స్వీకరించగలుగుతారు. తద్వారా ఉద్యోగంలో ప్రతిభ నిరూపించుకోగలుగుతారు. మరి పిల్లల వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి వివాహ సంబంధాలు కుదరడం, పిల్లల ఇంట్లో శుభకార్యాలు నెలకొనడం జరుగుతుంది. అలాగే పిల్లల చేసినటువంటి ప్రగతి కానీ, వాళ్ళు చూపించినటువంటి పెంతనం వల్ల కానీ, వాళ్ళు విద్యలో ప్రగతి వలన కానీ పెద్దల సర్కిల్లో వాళ్ళకి మంచి గుర్తింపు లభిస్తుంది. దీని ద్వారా పిల్లల వలన పేరు రావడం వల్ల చాలా ఆనందంగా ఉంటారు. మరి పెద్దల ఆరోగ్యం పైన ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి. అలాగే మీ ఆరోగ్యం కూడా ఏంటి అంటే కుంభరాశి వాళ్ళకి కొంచెం ఏది చేసినా కూడా, ఏది తిన్నా కూడా వాళ్ళకి అరక్కపోవడం, పని చేయలేకపోవడం, అలసట, ఒత్తిడి ఎక్కువ అవ్వడం, కొంచెం ఒంటరితనం ఫీల్ అవ్వడం ఉంటుంది. లోపలికి సింక్ అయిపోతున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అంటే వయసు కంటే ఎక్కువ కనిపించడం, నీరసం, బద్ధకం ఇవన్నిటి వలన ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అలాగే చిన్న చిన్న జీర్ణ సమస్యలు, అసిడిటీ ఇలాంటివి ఇబ్బంది పెడతాయి. మరి ఈ సమయంలో మీరు ప్రత్యేకంగా ఆరోగ్యం పైన శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది. పెద్దల ఆరోగ్యం కోసం ప్రత్యేక శ్రద్ధ కనబరచాల్సి ఉంటుంది. అయితే కుటుంబ సభ్యుల మద్దతుతో మీరు జాగ్రత్తగా ఆహారాన్ని తీసుకోవడంలో కానీ, యోగా, ప్రాణాయామం చేయడంలో కానీ, అలాగే మెడికేషన్లో కానీ జాగ్రత్త తీసుకుంటే కనుక ఆరోగ్యాన్ని క్రమంగా మెరుగుపరుచుకోగలుగుతారు. మీ భాగస్వామి యొక్క ప్రత్యేక శ్రద్ధ వలన మీరు తొందరగా కోలుకుంటారు. కుంభరాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేస్తే వాళ్ళకి మాసం ఇంకా చక్కగా ఉండే అవకాశం ఉంది అంటే, రావి చెట్టుకి నీళ్లు పోయడం, కొంచెం ప్రదక్షిణలు చేయడం కానీ, అలాగే అక్కడ రావి చెట్టు కింద కొంచెం సమయాన్ని వెచ్చించడం కానీ, అలాగే కుక్కలకు బ్రెడ్, రొట్టె లాంటి ఆహార పదార్థాలను ఇవ్వడం, అలాగే నది స్నానం చేయడము, అలాగే దైవ దర్శనాలు, గుడిలో కొంచెం సమయాన్ని ధ్యానంలో గడపడము, పెద్దల్ని గౌరవించడం, అలాగే మీకంటే తక్కువ స్థాయి వారికి ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు వాళ్ళకి సహకరించడం, ఎవరి మీద ద్వేషభావం లేకుండా అందరినీ ప్రేమతో చూడడం, అలాగే ఇలాంటి విషయాలన్నింటినీ కూడా ఎవరి దగ్గర కూడా చెడు విషయాల్ని ప్రస్తావించకపోవడం, వాళ్ళ యొక్క మంచిని గురించే చెప్పడం, ఇలాంటి వాటి ద్వారా ఏంటంటే మీకు చక్కటి వృద్ధి అనేది మీకు జీవితంలో కనిపిస్తుంది. ఆధ్యాత్మికంగా కూడా మీకు చక్కటి ఉన్నతి అనేది లభిస్తుంది. మరి ఇవన్నీ పాటిస్తారని ఆశిస్తూ నమస్తే.